పోరా బయటికి, పోరా బయటికి. ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో. రేయ్, నీలంటాడు చర్చలు ఉండకూడదురా. ప్రతి ఒక్కడికి పాస్టల్ విమర్శించడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నేను మెడబెట్టుకుని బయటికి గంటకి ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. సంఘం నాది, పొర బయటికి. లాజర్ గారు 1000 రూపాయలు కానుక ఇచ్చారు. అబ్రహాం గారు 800 రూపాయలు ఇచ్చారు. మరియం గారు 800 రూపాయలు ఇచ్చారు. సురేష్ గారు 600 రూపాయలు ఇచ్చారు. బెంజమిన్ గారు 500 రూపాయలు ఇచ్చారు. ఎజ్రా గారు 500 రూపాయలు ఇచ్చారు. ప్రేమరాజు గారు 500 రూపాయలు ఇచ్చారు. రాజు గారు 350 రూపాయలు ఇచ్చారు. ఈ రోజు ఎలా అయినా అడిగేస్తాను. ఏమడుగుతావురా? జోసెఫ్ గారు 400 రూపాయలు ఇచ్చారు. తప్పురా, తప్పులేదు ఒప్పులేదు, నోరు మూసుకుని కూర్చో. మార్తమ్మ గారు 350 రూపాయలు ఇచ్చారు. రే, నిజంగా ఇలా చేయకూడదురా. ఇదంతా బైబిల్ ప్రకారం తప్పురా. రేయ్, ప్రతి మినిస్ట్రీకి డినామినేషన్ కి కొన్ని రూల్స్ ఉంటారా? వాళ్ళు వాటిని పాటించుకుంటూ వెళ్ళిపోతారు. మనం వారిని ఎదిరించకూడదు. రూల్స్ ఉండొచ్చురా, కానీ అవి బైబిల్ వ్యతిరేకించకూడదు. మన చర్చిలో అమలు జరపడుతున్న చాలా రూల్స్ వాక్యవిరుద్ధమైనవే. రేయ్, దైవ సేవకుల్ని వారి సేవలను వేలికి చూపడానికి మనం సరిపోం. వాళ్ళు అభిషేకించబడిన వారు. వాళ్ళని ఏమైనా అంటే మనకు శాపం వస్తుంది. అంటే వాళ్ళు తప్పు చేసినా చెప్పకూడదంటావా? అది దేవుడు చూసుకుంటాడురా, మనకెందుకు? మనం తీర్పు తీర్చకూడదు. అయినా ఇంత చాదస్తం ఉండకూడదురా. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తావు. అయినా నీకెందుకు ఇదంతా? నీ పని నువ్వు చూసుకో. పక్కోడి కోసం నీకెందుకు? ఇలా అన్నింట్లోనూ తలదూర్చినందుకే నీ చర్చలు నేను బయటికి గెంటేశారు. అయినా నువ్వు మారలేదు. ఇక్కడికి వచ్చిన 2 సంవత్సరాల నుండి అది తప్పు ఇది తప్పు అని నష్ట పెడుతూనే ఉన్నావు. నేను ఆపుతున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే వీళ్ళు కూడా తరిమేసి ఉండేవారు. సారీ. వాక్య ప్రకారం తప్పైనదని తప్పు అని చెప్పడాన్ని తీర్పు తీర్చడం అనర్రా, ఖండించడం అంటారు. మన స్నేహితుల్లో ఎవరైనా వ్యభిచారం చేస్తుంటే ఇది తప్పు అని హెచ్చరిస్తాం. అది తీర్పు తీర్చడం అవుతుందా? అన్యులకు సువార్త ప్రకటించేటప్పుడు విగ్రహారాధన పాపమని చెప్తాం. అది తీర్పు తీర్చినట్లు అవుతుందా? నేను చేసిన తప్ప నువ్వు అంటున్నావు కదా, అంటే నువ్వు నాకు తీర్పు తీర్చినట్లా? నేను ఇతరుల తప్పును ఖండిస్తే నేను వారికి తీర్పు తీర్చినట్లు. నువ్వు నా తప్పులు ఖండిస్తే మాత్రం నువ్వు నాకు తీర్పు తీర్చినట్లు కాదు, అంతేనా? మన సొంత అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని తీర్పు తీర్చకూడదు. కానీ వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం ఆ విషయం వాళ్ళకి చెప్పాలరా. తప్పు దిద్దడానికి తీర్పు తీర్చడానికి తేడా తెలియకే సంఘాలు ఎలా తయారయ్యాయి. మన సొంత అభిప్రాయాల కోసం ఒకరినొకరు దూషించుకుంటాం. అదే వాక్యం ఖండించే విషయానికి వస్తే మనకెందుకు, దేవుడే చూసుకుంటాడు అంటాం. నేను ఎప్పుడైనా కనీసం చాటుగానైనా పాస్టర్ గారిని దూషించానా? ఆయనతో ఎప్పుడైనా అమర్యాదగా నడుచుకున్నానా? లేదురా. నీలా అయ్యగారు అంటూ అతి మర్యాద ఇవ్వకపోయినా అమర్యాదగా మాత్రం ఎప్పుడు నడుచుకోలేదురా. మనకు తెలియని చాలా విషయాలు ఆయనకు తెలుసు. అలాగే ఆయనకు తెలియని కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండొచ్చు కదా. మనం చెప్తేనే కదరా ఆయన తెలుసుకోవడానికి దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు చెప్పనివ్వరా, ప్రతిసారి ఆపుతూనే ఉన్నాం. సర్లే, ఇప్పుడు ఏమంటావు చెప్పు. దేవుడి కోసం మనం ఏదైనా ఇస్తే దాన్ని అందరికీ తెలియజేయకూడదురా. నేను ఇంత ఇచ్చానని ఎప్పుడైతే అందరికీ చెప్పుకుంటామో అప్పుడే మనకు వచ్చే ప్రతిఫలం పోగొట్టేసుకుంటాం. నీ కుడి చేతి తెచ్చేది ఎడం చేతికి తెలియకూడదని, అందరి ఎదుట బోరోధించుకోకూడదని మత్తయి 6:2 ప్రభు చెప్పాడురా. విశ్వాసులు తమ కష్టార్జితం నుండి కానుకలిస్తుంటే
వాళ్ళ పేర్లు చదువుతూ వారికి రావాల్సిన ప్రతిఫలం రాకుండా చేసేస్తున్నారు. ఇది అన్యాయంరా. ఇలా చదవడం వలన గొప్ప కోసం ఒకరికొకరు పోటీ కోసం తప్ప ప్రభు కోసం ఎవరు ఇవ్వడం లేదురా. డబ్బులు ఇవ్వడం, వాళ్ళ పేర్లు చదివించుకోవడం, చర్చికి ఏదైనా వస్తువులు ఇవ్వడం, వాళ్ళ పేర్లు వాటి మీద స్టిక్కరింగ్ చేయించుకోవడం. ఏంట్రా ఇదంతా? టీవీ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయించుకుంటున్నారు. స్పాన్సర్ చేసిన వాళ్ళ పేర్లు ఫోటోలు చూపిస్తున్నారు. ఇంక స్పాన్సర్ చేసిన వాడికి ఏముంటుందిరా దీవెన? ఇంకొంతమందితో స్పాన్సర్ చేయించాలని కొంతమంది టీవీ స్పీకర్లు అలా చేస్తున్నారు. చదివేవాళ్ళు, చదివించుకునే వాళ్ళు కూడా యేసుక్రీస్తు మాటలను పాటించడం లేదురా. ఆ, అయినా ఇది ఒకటేనేంట్రా, మన చర్చిలో ఎంతకంటే పెద్ద విషయాలే పట్టించుకోర్రా. రేయ్, సంగన్న ఏమన్నా టైగర్ అన్నట్లే. ఆయన ఎంఎస్సీ ఎంటీహెచ్ చేశారా? ఆయనకి పేర్లు ఆడతావేంట్రా? రే, దేవుడు చదువుకున్న వాళ్ళని వాడుకోగలడు, చదువులేని వాడిని వాడుకోగలడు. ఆయన ఏం చదివితే నాకేంట్రా, కానీ ఆయన చేస్తుంది వాక్యానుసారమా కాదా అనేదే నాకు కావాల్సింది. సర్లేరా, ఇప్పుడు అయ్యగారు ఏం తప్పు చేస్తున్నారో చెప్పు. నాకు ఆయన వ్యక్తిగత విషయాలతో పని లేదురా, కానీ సేవ విషయంలో ఆయన ఏం చేస్తున్నారనేది నాకు అవసరం. ఆయన క్రియలకు ఆయనే జీతం పొందుకుంటాడు, కానీ సంఘాన్ని తప్పుత్రోవలో నడిపించే హక్కు మాత్రం ఆయనకి లేదురా. నేను అడుగుతున్నది కూడా సంఘం విషయంలో ఆయన ఏం తప్పు చేశారనే దానికోసమే. మన పాస్టర్ గారు పెద్ద క్యాస్ట్ వాళ్ళని ఒకలాగా, చిన్న క్యాస్ట్ వాళ్ళని ఒకలాగా ప్రేమిస్తున్నారు. నిజమా కాదా? కానుకలు ఇచ్చే వాళ్ళని, ఉద్యోగస్తుల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, సామాన్యుల్ని తక్కువగా ప్రేమిస్తున్నారు. నిజమా కాదా? ఆ, ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువు. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వానిని చూసి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కారా? అందరినీ సమానంగా ప్రేమించమని బైబిల్ చెప్తుంటే, కులాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఇచ్చే కానుకను బట్టి, చేసే ఉద్యోగాన్ని బట్టి వేరువేరుగా ప్రేమించడం వాక్య విరుద్ధం కాదా? అంటే ఆయన ప్రాబ్లమ్స్, ఫార్మాలిటీస్ ఆయనకు ఉంటాయి కదరా. సంఘంలో అందరినీ సమానంగా ప్రేమించమని బైబిల్ చెప్తుంది, కానీ మన పాస్టర్ గారు అలా చేయడం లేదు. అది ఆయన తప్పు కాదా? అది చెప్పరా. రీజన్స్ చాలా చెప్పొచ్చు, ఇప్పుడు అదంతా వద్దు. దేవుడికి కూడా అవన్నీ అవసరం లేదు. చాలా చోట్ల ఇంతేరా. క్రీస్తునన్ను అందరూ సమానమే అని బైబిల్ చెప్తుంటే కులాన్ని బట్టి, డబ్బును బట్టి ప్రేమిస్తున్నారు. ఇది పాపం రా, పాపం. దీనివల్లే సంఘంలో ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు వచ్చాయి. నిరుత్సాహాలు, అసూయలు, కక్షలు పెరిగాయి. వీటన్నిటికీ కారణం మన పాస్టర్ గారి పక్షపాతమేరా. ఆయన వల్ల అందరూ ప్రేమ లేని వారు అవుతున్నారు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. దేవుడి ప్రేమ కూలివాడినైనా, కోటీశ్వరునైనా ఒకలాగే ప్రేమిస్తుందిరా. మన సంఘంలో ఆ ప్రేమ లేదు.